అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శని దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలంటే శనివారం నాడు ఇలా చేస్తే మంచిది. శనిదేవుడు కర్మఫలదాత. ఆయన అనుగ్రహం ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. జాతకంలో శని దోషం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆటంకాలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. అయితే శని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలి అనుకుంటే, శని ప్రభావం తగ్గాలంటే శనివారం నాడు ఇలా చేయడం మంచిది. ప్రతి ఒక్కరూ కూడా శనిదేవుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలని, శని బాధల నుంచి బయటపడాలని అనుకుంటారు. శనిదేవుడు కర్మఫలదాత. ఆయన అనుగ్రహం ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. జాతకంలో శనిదోషం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆటంకాలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. అయితే శని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలి అనుకుంటే, శని ప్రభావం తగ్గాలంటే శనివారం నాడు ఇలా చేయడం మంచిది. శనివారం నాడు ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. శనివారం నాడు శనిదేవుని ఆలయానికి వెళ్ళి శనిదేవుని ఆరాధించాలి. నెయ్యితో దీపారాధన చేసి నల్ల నువ్వులను సమర్పించాలి. శనివారం శని మంత్రం లేదా గాయత్రి మంత్రాన్ని పఠిస్తే శనిదోష బాధల నుండి బయటపడడానికి వీలవుతుంది. శనివారం నాడు దానం. శనివారం నాడు ఆహారం, వస్త్రాలు, ధనం వంటి వాటిని దానం చేస్తే శనిదేవుని అనుగ్రహం కలిగి శనిదేవుడి సంతోషపరచవచ్చు. అనుగ్రహం కలగాలంటే నల్ల దుస్తులు, శనగపిండి, నువ్వులు, నెయ్యి లాంటి వస్తువులను దానం చేయడం మంచిది. శివుడు, హనుమంతుడు. శని దోషం తొలగిపోవడానికి శివుడు, హనుమంతుడిని ఆరాధించాలి. శివుని లింగ రూపానికి బిల్వ పత్రాలతో అర్చన చేస్తే చాలా మంచిది. అలాగే ఆవు పాలను కూడా సమర్పించండి. శనివారం నాడు హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం చేస్తే శనిగ్రహం శాంతిని, శని అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది. శనిదోషం తగ్గడానికి ఈ ప్రత్యేక పద్ధతులను కూడా పాటించవచ్చు. శనివారం నాడు శనిదోషం తగ్గడానికి కాకులకు అన్నం, పప్పు పెట్టండి. అలాగే ఆలయంలో నవగ్రహ పూజలు చేయించడం, సుందరకాండ పారాయణం, హనుమాన్ భజనలు వంటివి చేస్తే మంచిది. శనివారం ఉదయం త్వరగా నిద్ర లేచి స్నానం చేసి ఉపవాసం ఉంటే మంచిది. ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. బాధలు, ఆటంకాలు అన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతతను కూడా పొందటానికి వీలవుతుంది.